ఏ హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్. సో వీళ్ళందరూ ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్ గురించి, బిగ్ బాస్ హౌస్లో జరిగే ప్రత్యేకతల గురించి ఈ వీడియోలో మనం అందరం మాట్లాడేసుకుందాం. బిగ్ బాస్ హౌస్ అనేది చాలా పెద్ద స్ట్రిక్ట్ ఉంటుంది. వాళ్ళని ఎవరిని బయటికి అనేది 1% కూడా రావడానికి లేనే లేదు. బయటికి వస్తే ఒకవేళ ఎలిమినేషన్ తోటే బయటికి రావాలి. సో ఇదన్నమాట బిగ్ బాస్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో బిగ్ బాస్ హౌస్ దగ్గరికి నేను ఆడియన్స్ వెళ్తే వాళ్ళనందరినీ చూశాను. ఎలా ఉంటుంది బిగ్ బాస్ హౌస్, లోపలికి వెళ్ళాలి, చూడాలి, అది ఇది అని చాలా అనుకున్నాను. సో కొన్ని అయితే జరగడం జరిగింది. సో మీతో షేర్ చేసుకోవాలి కదా. ఇది బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళాల్సినటువంటి ఆడియన్స్ ఉండే ప్లేసు. ఆడియన్స్ని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్తారు. కంటిన్యూ చెప్పాలంటే ఎవ్వరు ఏ వీడియో తీయొద్దు. ప్లస్ అక్కడ అంటే దాని గురించి మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే ఈ విధంగా స్పందించాలి అని ఎవ్రీవన్ అయితే చెప్తారు. సో బిగ్ బాస్ హౌస్ని చూసేద్దాం. ఇది బిగ్ బాస్ హౌస్ లోపల మొత్తం ఆడియన్స్ ఉంటారు. అక్కడ నుంచి చాలా 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 బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ బ్యాక్ సైడ్ మొత్తం. సో నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా చూపిస్తూ మాట్లాడేసుకుందాం. ఈ వీడియోలో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి స్టైల్ మామ ఛానల్ని. అంతా అన్నపూర్ణ స్టూడియోస్ అన్నమాట. అన్నపూర్ణ స్టూడియోస్లో బిగ్ బాస్ హౌస్ నిర్వహించడం జరుగుతుంది. బిగ్ బాస్ హౌస్కి వచ్చిన కంటెస్టెంట్స్ మాత్రం లోపల నుంచి బయటికి 1% కూడా రావటానికి యూస్ లేనే లేదు. ఇది దట్ ఈస్ ద బిగ్ బాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఈ బిగ్ బాస్ టీమ్ మాత్రం చాలా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఇక్కడ చాలామంది సెక్యూరిటీస్ ఉంటారు. చాలా మంది సెక్యూరిటీస్తో పాటు ఇక్కడ చాలా ప్రత్యేకమైన చెప్పాలంటే ఎంత షూట్స్ జరుగుతుంటాయి. సో బిగ్ బాస్ హౌస్ లోపల జరిగే మాటలు యువతలకి రావు, యువతల్లో జరిగే మాటలు అవతలకి వినిపించవు. సో చాలా కట్టుదిట్టంగా సెట్ అనేది అద్భుతంగా వేసింటారు. సో సెట్ డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు. ఇంత గొప్ప షోని నిజంగా ఎక్కడ చూసి ఉండము. అంత ఆడియన్స్ కూర్చునే ప్లేస్ అన్నమాట. సో బిగ్ బాస్ హౌస్ అనేది ఇదంతా బిగ్ బాస్ హౌస్కి సంబంధించిన గేట్స్. అవుట్ సైడ్ దీని లోపలికి ఎంట్రీ మీరు చూస్తుంటారు. ఒక్కొక్కసారి బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటికి వెళ్ళే వాళ్ళని ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో అదన్నమాట ఈ లొకేషన్. బిగ్ బాస్ గురించి నెక్స్ట్ వీడియోలో లోపల ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా కంటిన్యూట్గా మీకు తప్పకుండా ఏదో ఒక వీడియో చూపించాలని నేను ఆశపడుతున్నాను. కొత్తగా మన స్టైల్ మామ ఛానల్ని చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి అప్డేట్స్తో మీ ముందుకి రావాలని ఆశపడుతున్నాను. వస్తాను కూడా, మంచి కంటెంట్ తోటే రావాలనుకుంటున్నాను, అలా ఇలా కాకుండా. సో ఇదన్నమాట ఈరోజు జరిగిన విషయాలు, మనం వెళ్ళి చూసిన విషయాలు. సో ఇక్కడ చాలా పెద్ద సెక్యూరిటీ కూడా ఉంటుంది. యాక్చువల్లీ వీడియో తీయకూడదు కూడా. సో ఎన్నో వీడియోలు బయట ఉండేవి అవి చూపిస్తుంటారు కాబట్టి సో దాంట్లో ఏమనిపించలేదు కాబట్టి తీసి చూపించడం జరుగుతుంది. ఏదో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఆడియన్స్ ఇదన్నమాట. థ్యాంక్ యూ గైస్. కొంచెం అలా వీడియో తీస్తూ వెళ్ళిపోయాను అన్నమాట. సో లోపలికి వచ్చినప్పుడు ఇలాంటి చిలిపి పనులు చేయడం మనకు అలవాటే. సో నేను కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం లోపల అయితే తీయలేదు, జస్ట్ బయట జరిగేవి తీయాలని చూపించడంలో తప్పైతే నాకేమనిపించలేదు.